సభాకల్పతరం వందే వేద శాఖోపజీవితం శాస్త్రపుష్పం సమాయుక్తం విద్వత్ వందే నమస్కృతం. సభా సరస్వతికి నమస్కారం. ముందుగా ఇవాళ ఈ వేదిక ఎంత విశిష్టమైందంటే కవిత్వం ఉంది, గానం ఉంది, నాట్యం ఉంది, దృశ్యశ్రవణ మాధ్యమం ఉంది, జ్యోతిష్యం ఉంది, న్యాయం ఉంది, తర్కం ఉంది, పాలన. బహుశా నేను ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి కోచింగ్ ఇస్తాను కాబట్టి పాలన ఉంది. బహుశా ఇంతటి విశిష్టంగా అన్ని రసాలు, అన్ని కళలు, చతుషష్ఠి కళలు అన్నీ ఒకే చోట ఉండే ఒకానొక విశిష్టమైన వేదిక, ఉదాత్తమైన వేదిక ఏదైనా ఉంది అంటే బహుశా ఇవాళదే అయి ఉండాలి. అందుకు ముందుగా రామరాజు గారికి అలాంటి ఒక కాంబినేషన్ ఇచ్చినందుకు. రెండు, అంజలీదేవి గారికి సంబంధించి ఆ అవార్డులు ఎవరెవరికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏ ఏ రంగాల్లో అయితే, ముఖ్యంగా మహిళామణులు ఏ ఏ రంగాల్లో అయితే వాళ్ళు ఉదాత్తమైన, ఉత్తమమైన, అద్భుతమైన సేవలు అందించారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు అందులో భాగంగా ఇక్కడ విదుషీమణులందరూ మనకి వేదిక మీదకి వచ్చారు. అది వనితా టీవీ ఛానల్ మొదలుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా. అయితే సాధారణంగా తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు, అలాగే ప్రభువెక్కిన పల్లకి కాదు అయితే మోసిన బోయీలు ఎవ్వరు. ఒక వ్యక్తి విజయం సాధించడానికి అంటే అది శోభానాయుడు గారు కావచ్చు, శోభారాజు గారు కావచ్చు, లేకపోతే ఇతర రంగాల విశిష్టమైన వాళ్ళు కావచ్చు, ఒక వ్యక్తి ఒక ఉత్తమమైన స్థానానికి రావడానికి వెనకాల అనేకమైన కష్టాలు ఉంటాయి. కొన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయి, కొన్ని వందల కన్నీటి చారికలు కళ్ళలోనూ కళ్ళ కింద నల్లటి చారికలు ఉంటాయి. పంటి బిగువున పట్టుకున్న ఒక అద్భుతమైన ఆర్ద్రమైన హృదయం ఉంటుంది, పట్టుదల ఉంటుంది, తెగింపు ఉంటుంది, ఎన్నిసార్లు కింద పడ్డా లేవాలన్న ఒకనొక తెగింపు, సాహసం ఉంటుంది, లేకపోతే దాకా రారు. ఇలా కనుక కొంతమందికి ఇస్తే అక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ ఛానళ్ళ ద్వారానో ఇతరతరనో పేపర్ల ద్వారా చూస్తున్న వాళ్ళు కొంతమంది తమ ఇళ్లల్లోంచి బయటకు వచ్చి తమ రంగాలను ఎంచుకుని వాళ్ళు కూడా ఇంత దాకా వెళ్ళాలి అనే ఒకనొక ఉదాత్తమైన ఆశయం ఈ పురస్కారాల వెనకాల ఉంది. అంజలీదేవి గారి గురించి ఇవాళ మనం మాట్లాడుతున్నాం. మరణించి ఉండవచ్చు కాక, కానీ వాటికి ఎప్పటికీ బతికుంటారు. అంజలీదేవి గారి గురించి మామూలుగా ఆవిడ మీద ఏ పుస్తకము లేదు. నేను గత 2 రోజులు 3 రోజులుగా చూస్తున్నాను. మంచి పుస్తకం ఆవిడ మీద ఎంతవరకు రాలేదు. భానుమతి గారి మీద, సావిత్రి గారి మీద వచ్చినట్టుగా కూడా ఆవిడ మీద రాలేదు. ఆవిడ భర్త ఆదినారాయణరావు గారికి సంబంధించిన ఒక వ్యాసం మాత్రమే చూడడం జరిగింది. ఆవిడకి ఒక కోరిక ఉండేదట. బహుశా అది ఎవరికి తెలుసో తెలీదో కానీ తన ఆత్మకథని, అంటే అంజలీదేవి గారు తన ఆత్మకథని తన భర్త రాస్తే చూడాలని కోరిక ఉండేదట ఆవిడకట్టండి. ఏరలేదు పాపం, ఆయనకేమో బిజీ, కుదరలేదు, రాయలేదు. తెలుగు సాహిత్యంలో బహుశా వచ్చుంటే మామూలుగా ఒక వ్యక్తి తన ఆత్మకథ రాసుకోవడం ఒక పద్ధతి, ఇంకొకళ్ళ కథ రాయడం ఒక పద్ధతి. అలా కాకుండా భర్త ఆత్మకథ భార్య రాసిన వాళ్ళు ఉన్నారు. బసవరాజు అప్పారావు గారి భార్య బసవరాజు రాజ్యలక్ష్మమ్మ గారు నేను అప్పారావును ఆత్మకథ రాశారు. బహుశా ఈవిడ ఆత్మకథ కనుక ఆదినారాయణ రాసుంటే కనుక అంజలీదేవి నేను అని టైటిల్ పెట్టుండేవారేమో. బహుశా లేదు, రాలేదు. ఈయన ఆదినారాయణరావు గారు ఈవిడ భర్త గారు, ఆయన భారతీయ సంగీత శాస్త్రము ఆదినారాయణీయము అనే పుస్తకం రాశారు. అది దాదాపుగా మ్యాన్స్క్రిప్ట్ రాసేసి తన దగ్గర పెట్టుకుని దాన్ని పబ్లిష్ చేయాలి అనుకుని ఇంకొక 2 రోజుల్లోనో 3 రోజుల్లో 4 రోజుల్లోనో పబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు ఒక మార్నింగ్ పూట దాన్ని పబ్లిష్ చేయాలి. 1992 ఆ ప్రాంతంలో ఆ బాధలో అలా ఉంటూ భార్యని పిలిచి ఆమె చేతిలో పెట్టి ఈ పుస్తకం మాత్రం జాగ్రత్త, ఈ మ్యాన్యుస్క్రిప్ట్ మాత్రం జాగ్రత్త 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 అంటూ కాలం చేశారటండి. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని ఆవిడ తీసుకురావడం జరిగింది. ఇవాళ మద్రాసు మ్యూజిక్ విశ్వవిద్యాలయంలో అది ఇవాళ ఒక సిలబస్లో కూడా ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్పడం మీ ముందు అంటే, ఒక వ్యక్తి వెళ్ళిపోయినా అతని పాదముద్రలు, ఆ వ్యక్తికి సంబంధించిన జీవితపు చెరగని ముద్రలు, ఆ వ్యక్తికి సంబంధించిన పరిమళాలు, ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిత్వానికి సంబంధించిన ఇంకొక తరానికి, తరం నుంచి తరం నిరంతరం స్ఫూర్తిదాయకమైన అంశాలు అందించేందుకు ఇలాంటి పెద్దలు, అలాంటి పెద్దల్ని స్మరించుకోవడం ద్వారా, ఇలాంటి పెద్దల దగ్గర ఉండడం ద్వారా ఎన్నెన్నో నేర్చుకోవచ్చు. అందుకు ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. చిన్న సంఘటన 10 రోజుల కిందట, బహుశా మరి శోభానాయుడు గారికి గుర్తుందో తెలియదు కానీ 10 రోజుల కిందట రామకృష్ణ మఠంకి నేను వెళ్ళినప్పుడు అక్కడ మెట్ల దగ్గర అత్యంత సాదాసీదా నిరాడంబరమైన దుస్తులతోటి కిందన కూర్చుని ఏదో రాసుకుంటూ కనిపించారు శోభానాయుడు గారు. అరే, తెలుగు నేలలో నాట్యం అంటే ఆమె దానికి ప్రతీక, ప్రతిబింబము, ప్రయోక్త, ప్రవక్త, అన్నిటికీ మంచి చిరునామా. అలాంటి ఆవిడ ఎంత నిరాడంబరంగా ఉన్నారు, ఆశ్చర్యవేసిక పులకించిపోయాను. యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ అంతే, ఉదాహరణ ఒకటి తీసుకోవాలి కాబట్టి. కానీ సో అందుకు ఇలాంటి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. చివరిగా వంశీ రామరాజు గారి గురించి యాక్చువల్గా
ఇక్కడ మాత్రమే మనం చూస్తాం. నేను ఆయనతో రోజున ఒక ఆశ్రమాన్ని తీసుకెళ్లారు. దాదాపు ఒక 500 మంది కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, కొంచెం అంటే బుద్ధిమాంద్యం ఉన్నవాళ్ళు, తమ జీవితంలో ఒక కాలు మాత్రమే ఉండి నడవలేని వాళ్ళు, అబ్బబ్బబ్బ అది చూస్తే అదొక ప్రపంచం. ఆ ప్రపంచాన్ని చూపించి వాళ్ళందరూ 500 మందికి ఇవాళ భుక్తి, అక్కడ జీవనభృతి, అంత మాత్రమే కాకుండా ఆవాసము, వాళ్ళకి విద్య, దాంతోపాటు రాబోయే రోజుల్లో ఉపాధి కల్పిస్తున్న ఒక బహుశా తొణకని నిండుకుండా రామరాజు గారు. ఇంకా చాలా చెప్పాలనుంది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అవార్డు గ్రహీతలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలు రామరాజు గారికి, ఇందాక మేడం గారు చెప్పినట్టుగా తెన్నేటి సుధ గారు, ఆవిడికి, ఇతరత్ర ఎవరైతే గాయని బృందం ఉన్నారో అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీ అందరికీ నమస్తే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.